అని రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆమోద ముద్ర వేసింది. ఒక్కసారి బీసీ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గారు కూడా ప్రస్తుతం లైన్లో ఉన్నారు. సీనన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. మీరు మార్నింగ్ న్యూస్లో ఉన్నారు, లైవ్లో ఉన్నాం మనము. ఈ రిజర్వేషన్కి సంబంధించి నిన్న ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొందిందో ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్కి సంబంధించి అంటే ఏంటి బీసీ నాయకుల స్టాండ్ ఏంటి, ఏమన్నా ఉండబోతున్నదా దీని మీద మీ స్టాండ్? అంటే ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి తనకున్నటువంటి అధికారాల ద్వారా ప్రయత్నించడం శుభ పరిణామం, స్వాగతిస్తున్నాం. ఇది తాత్కాలికంగా ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా దీనికి రాజ్యాంగబద్ధత రావాలంటే, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైనటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది తమిళనాడు తరాల్లో 9th షెడ్యూల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అయితే, అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలిస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత బీసీ జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో బిల్లు పెట్టి అందరి పక్షాల ఆమోదం తీసుకొని గవర్నర్ ద్వారా ఇలా బీసీ బిల్లు పంపి కరెక్ట్ ఈ రోజు వరకు ఏప్రిల్ 11వ తేదీన మన రాష్ట్ర గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అంటే కరెక్ట్ ఈ రోజు నాటికి, ఇప్పుడు మనం మాట్లాడే నాటికి 3 నెలలు అవుతుంది. ఏప్రిల్ 11, ఈ రోజు జూలై 11, అంటే 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని దానికి పరిష్కారం చూపించకుండా ఇలా దానికి ఆమోదం తెలపకుండా ఇలా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇక్కడ కోర్టు కూడా నెల రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావాలి, అంతిమంగా 3 నెలల్లో ఈ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోర్టు తీర్పు ఉంది. కాబట్టి ఇక ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటు పోలేని పరిస్థితుల్లో ఈ రోజు తనకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి ఆర్డినెన్స్ 2018 రాజ్యాంగ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అమలు చేయాలి. కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని చెప్పి తీసుకురావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇలా ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే పార్టీలకు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. కానీ శ్రీనివాస్ గారు, ఈ ప్రధానంగా ఈ విజయం ఎవరిది అనుకోవాలి? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు నిన్న సంబరాలు చేసుకుంటున్నాం, మాది తెలంగాణ జాగృతి విజయం, ఈ 42% ప్రత్యేక ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం అనేది మా విజయం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. సో వాస్తవానికి ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది? రాష్ట్ర ప్రభుత్వానికా, బీసీ సంఘాలకా, తెలంగాణ ప్రజలకు ఎవరికి పోతుంది? కల్వకుంట్ల కవిత గారికి అసలు బీసీ వాదం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. రిజర్వేషన్లు తగ్గించిందే వాళ్ళు కదా. ఇప్పుడున్న ఈ రోజు ఈ రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో రవాణా కష్టంలా రగిలి ఇలా 18 నెలలుగా స్థానిక సంస్థలు ఆగిపోయి ఇలా బీసీలకు తీరని నష్టం జరిగిందంటే ఇది ఎవరి పుణ్యం? వారి పుణ్యమే కదా. ఇలా చంపినోడే అంతకుడే సంతాపం తెలిపినట్టు ఇలా మా విజయం అనే గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇలా వాళ్ళే రిజర్వేషన్ తగ్గించారు. వాళ్ళు ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, స్థానిక సంస్థలు అంటే పంచాయతీరాజ్ ఉంటుంది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఉంటుంది, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడే 50% మించకుండా 41% రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉండే. అప్పుడు మేము పోయి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం, బీసీ ప్రజాప్రతినిధులు గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ పెంచే ఉద్దేశం లేక, బీసీ రిజర్వేషన్లు పెంచే ఉద్దేశం లేక అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచలే. మరి అట్లాంటి ప్రభుత్వం ఈ రోజు మా నాన్న కేసీఆర్ అని జాగృతి పేరు పెట్టుకొని ఇలా బీసీ సంఘాలుగా మేము పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలోంచి ఇలా ఒక్కొక్కటిగా మేము విజయం సాధిస్తుంటే ఇది మా విజయం అని ఎట్లంటారు? ఇలా కేంద్ర ప్రభుత్వము కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. మేము బీసీ పోరుగర్జన పేరుతోటి 1000 మంది తీసుకొని పోయి ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు ఒక జాతీయ స్థాయి అంశంగా చర్చకు వచ్చి మేము ధర్నా చేసినటువంటి నెల రోజుల లోపలే కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి కేబినెట్ ఆమోదించి ప్రకటన చేసింది. అంటే ఇలా వెనకటికి ఎడ్ల బండి కిందంగా నీడ కోసం కుక్క పోయేది, అది ఆ నీడ కోసం కుక్క నడుచుకుంటా ఎడ్ల బండి కిందంగా పోయేది. కానీ కుక్క అనుకునేదట నేనే మోస్తున్న ఎడ్ల బండి, లేకపోతే ఎడ్ల బండే పోదనుకుంటుందట. కాబట్టి ఈ అన్ని బీసీ సమాజానికి తెలుసు.
బీసీలో వస్తున్నటువంటి చైతన్యాన్ని బీసీ వాదాన్ని సొమ్ము చేసుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పింది. ఎవరన్నా కోర్టులో ఈ ఆర్డినెన్స్ ని బీసీ సంఘాల తరపు నుంచి మీరు స్వాగతిస్తున్నట్టే కదా, దీని మీద ఎటువంటి మీకు ఇబ్బంది కానీ వ్యతిరేకత ఏం లేదు? స్వాగతిస్తున్నాము. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తోటి ఎందుకంటే కొంతమంది అగ్రకులాలు న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని తిమ్మిని బొమ్మని చేసి తమకున్నటువంటి తెలివిని తమకున్నటువంటి డబ్బును ఉపయోగించి కోర్టుల ద్వారా రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తారు. ఇక మేము అడ్డుకుంటే మాత్రం ఈసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాలకు ఇచ్చే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని మేము పోరాటం చేస్తాం. రద్దు చేసే వరకు మేము వదిలిపెట్టాం ఎవరిని. అంటే ఈ ఆర్డినెన్స్ ని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా బీసీ సంఘాలు ఊరుకో, కోర్టులకు పోతారా ఇంకోటా సో ఎన్నికలు జరగాల్సిందే. వదిలిపెట్టేది ఇక్కడ శ్రీశైలం భాయ్, ఇక్కడ న్యాయం ఉంది, బీసీల పక్షాన న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఎస్సీ ఎస్టీ సోదరులకు జనాభా ప్రకారం ఇస్తారు రిజర్వేషన్, ఇవ్వండి ఓకే. అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తారు. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సమాజం ఏది? ఈ దేశంలో బీసీ సమాజమే కదా. ఇప్పుడు మా జనాభా 60% ఉంది, మేము 60% కూడా రిజర్వేషన్లు అడుగుతలేం కదా, కేవలం 42% కదా. ఈ 42% కూడా మా అడ్డుకుంటే, మా నోటికాడు ముద్దను గుంజుకుంటే మేము ఏం చేయాలి? ఇంత అన్యాయం ఈ సమాజంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఈ సమాజంలో ఏ సమాజానికి ఏ వర్గానికి జరగడం లేదు. ఈ అన్యాయాన్ని జరుగుతున్నాన్ని సరిదిద్దాలి గాని ఈ అన్యాయాన్ని ఇంకా అన్యాయం చేసుకుంటూ పోతుంటే సామాజిక విప్లవం వస్తుంది, అంతర్గత ఘర్షణలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా నేను కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్లకు నేను ఒక హెచ్చరిక లాగా చెప్తున్నా, మీరు ఈ కుట్రలు కుతంత్రాలు బంద్ చేసుకోండి. ఇప్పటికైనా 42% రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు పోయేదానికి అందరూ సమాజంలో అన్ని వర్గాలు అందరు ప్రజలు పార్టీలు ప్రభుత్వాలు సహకరించండి. లేకపోతే మాత్రం మాయి రద్దు చేసినప్పుడు మేము ఊరుకుంటామా? రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఈ ఆర్డినెన్స్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఎన్నికలు జరగాలి, 42% రిజర్వేషన్ బీసీలకు రావాల్సిందే, అడ్డుకుంటే ఊరుకోం బిడ్డ, ఖచ్చితంగా మరో ఉద్యమానికి తెరలేపుతామంటూ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పకని చెప్తున్నటువంటి అంశం మనకు కనబడుతుంది. చూద్దాం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతున్నది. సో ఎవరైనా కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ వెళ్ళినా మేము ఊరుకోమని బీసీకి సంబంధించి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇంకెన్నాళ్ళు బీసీలను మోసం చేస్తారు, ఇంకెన్నాళ్ళు బీసీలను అణగదొక్కుతారు, ఇంకెన్నాళ్ళు బీసీల రిజర్వేషన్లను మీరు వాళ్ళకు ఆ ఫలాలు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇక చాలు, ఇక మేము కూడా చైతన్యం అవుతున్నాం, 60% ఉన్నటువంటి బీసీలకు 42% మేము రిజర్వేషన్ ఇస్తామంటే ఆ రిజర్వేషన్ కూడా మీరు అడ్డుకుంటే దాన్ని మేము ఊరుకోమని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నాడు. సో ఈసారి మాత్రం ఏ వివాదం లేకుండా, ఏ కోర్టు జోక్యం లేకుండా ఎవ్వరు కూడా కోర్టుల దాకా పోయి కేసులు వేసి మరి దీన్ని ఆపే పరిస్థితి మనకు కనబట్టలేదు. ఈ ప్రత్యేకమైనటువంటి ఏదైతే నిన్న పెట్టినటువంటి క్యాబినెట్ భేటీ ఉన్నదో ఆ భేటీలో మరొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2018 మరి పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ బీసీ సంఘాలు బీసీ నాయకులంతా కూడా దాన్ని స్వాగతిస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. సో బీసీలకు లేని నొప్పి ఇంకెవరికైనా నొప్పి కలిగి వాళ్ళు కోర్టులకు పోయి మళ్ళీ అక్కడ కేసులు వేసి మళ్ళీ ఈ ఆర్డినెన్స్ని ఆపే ప్రయత్నము, ఈ 42% రిజర్వేషన్ను ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళకంటే మూర్ఖులు ఎవరు లేరు. అరే బీసీ సంఘాలకు బీసీ ప్రజలకే ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిందే. ఈ ఆర్డినెన్స్ని ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ని ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు పరచాల్సిందే. కోర్టు కూడా 3 నెలల డెడ్ లైన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి, సెప్టెంబర్ 30 ఎన్నికలు జరపాలని చెప్పింది. సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా మా అందరికీ ఆమోదమోగ్యంగా ఉన్నది, మేమందరం దీన్ని వెల్కమ్ చెప్తున్నామని చెప్పేసి బీసీ నాయకులు చెప్తారు. సో రాజ్యాంగబద్ధంగా విద్యా ఉద్యోగ రాజకీయాల మనకు 42% కావాలి, అది మరి రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాలి, ఆ ప్రాసెస్ టైం పడుతుంది. కాబట్టి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగి తీరాల్సిందని ఒక డెడ్ లైన్ పెట్టారు. సో అదే నిన్న డిస్కస్ చేశారు. సో దాని గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది ఫిక్స్గా ఈసారి మాత్రం ఎటువంటి